పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు. గత ఆదివారం రోజు చిట్యాల మండల కేంద్రానికి చెందినటువంటి ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పుల్లా రవితేజ దంపతులపై దాడి జరిగిన విషయంలో మరి ఆ దాడికి నాకు ఎట్లాంటి సంబంధం లేకున్నప్పటికీ మరి ఉద్దేశపూర్వకంగా ఆ దాడి నేను చేసిన అని చెప్పడం ఇది సరైనది కాదు. ఆ దాడి జరిగిన సంఘటనలో ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరు ప్రమేయం ఉందో వాళ్ళు నిష్పక్షపాతంగా పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉంది. కానీ ఎలాంటి సంబంధం లేకుండా మరి ఆ రోజు నేను లేనప్పటికీ ఉద్దేశపూర్వకంగా మరి మధువంశీని మా మీద దాడి చేసిందని చెప్పడం ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నాకు ఈరోజు దళిత ద్రోహి అని, దళితులను కించపరుస్తుందని అనేక వార్తలు రావడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే గతంలో అనేక సార్లు మరి ఏదైతే దళిత కుటుంబాలే కానీ లేదా మీడియా మిత్రులు కానీ వీళ్ళందరంటే అపారమైనటువంటి గౌరవం ఉంది నాకు. ఈ జర్నలిస్టు ముసుగులో ఉండి మరి ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ శక్తులు, ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తూ మరి ఇదే పుల్ల రవితేజకు సంబంధించిన విషయానికి వస్తే మరి ఆ రోజు గతంలోనూ నక్సలైట్ పోస్టర్లు వేసి జైలుకు పోయిన సందర్భంలో మనకు నీకు అండగా నీ దళిత సంఘాలు ఏ ఒక్కటి వచ్చినా రాలేదో ఆత్మవిమర్శన చేసుకోవాలి. నువ్వు జైల్లో ఉంటే నీకు ములాఖాత్ పెట్టి నీకు నీకు పనులు కానీ ఇతర సామాగ్రి ఇచ్చి మరి నిన్ను బెయిల్ మీద తీసుకొచ్చిన వ్యక్తిని మరి ఆ రోజు ఈ దురహంకారం గుర్తుకు రాలేదా? ఆ రోజు నీ దళిత సంఘాలు మరి నీకు ఎంతవరకు నీ సపోర్ట్ ఉన్నాయో ఒకసారి నువ్వు ఆత్మవిమర్శన చేసుకో. మన జర్నలిస్టులు అంటే కూడా మాకు అపారమైనటువంటి గౌరవం. నేను 2001 నుంచి రాజకీయాలలో ఉన్నా. విద్యార్థి నాయకునిగా, యువజన నాయకుడిగా, జిల్లా కమిటీలో కూడా కొనసాగుతా ఉన్నా. మరి జర్నలిస్టుల మీద ఉద్దేశపూర్వకంగా జర్నలిజాన్ని కించపరిచిండని, దళితులను కించపరిచిండని మరి పేరు ఊరు లేని నాయకులు, మరి ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం ఇది సరైన పద్ధతి కాదు. మీకేమైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మరి నన్ను ఇబ్బందులకు గురి చేసి నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయడం ఇది సరైన పద్ధతి కాదు. పోలీసుల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. నేను కేవలం ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి మన గౌరవ ఎమ్మెల్యే గారి మీద మరి ఆరోపణలు చేయడం, మరి ఆయన ప్రధాన అంశాడుగా అని చెప్పుకుంటూ నన్ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని గురించే నేను ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోతా ఉన్నా. రేపు కోర్టుకు పోయిన తర్వాత కూడా న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉండి దోషులెవరో కోర్టు తెలుస్తుంది. నేను తెల్ల కాగితంలో వస్తా. రేపు ఏదైతే నన్ను నిరాధారణ ఆరోపణలు చేసిన బట్టి ఛానల్స్ అందరి మీద కూడా పరువు నష్టం దావా కూడా వేస్తా. ఎందుకంటే న్యాయ పోరాటంలో ఒక రాజకీయంగా దెబ్బతీయడానికి మరియు ఏమనుంటే ఓట్లలో తెలుసుకోవాలి తప్ప మరి ఉద్దేశపూర్వకంగా నన్ను ఇబ్బందులు చేయాలని ఇవన్నీ చేయడం సరైనది కాదు. మేము గతంలో అనేక సందర్భాలలో మన జర్నలిస్ట్ మిత్రులకు కూడా మరి ఎస్సీ కుల సంఘాలకు కూడా అనేక సార్లు వాళ్ళు చేసిన పోరాటాలు కూడా మద్దతు తెలిపినటువంటి వ్యక్తిని. కేవలం ఒక ఊర్లో జరిగిన ఒక భూ తగాదా విషయంలో నాకు సంబంధం లేకుండా, భూమి తగాదా ఎవరిది, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన రాజకీయ రంగు పులిసి కులం కార్డు పెట్టుకుని ఏదైతే నన్ను ఇబ్బందులకు గురి చేస్తే నా అనుచరుడుగా ఉన్నాడు అని చెప్పి ఇది చేయడం సరైనది కాదు. ఊళ్ళల్లో ఉన్నప్పుడు అనేక సమస్యలు వస్తాయి. మరి దాన్ని ఆ సమస్య లెక్క చూడాలి తప్ప మరి దీన్ని కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం ఇది సరైనది కాదు.